అందరికీ జై శ్రీరామ్. ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న గోర్స గ్రామంలోకి రావడం జరిగింది. గత 60 సంవత్సరాల క్రితం గోర్స రామాలయం యొక్క భూములు ఏదైతే స్వామివారి యొక్క పంట భూములు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడం జరిగింది. ఆ రోజు తర్వాత నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క భూముల్ని స్వామివారికి అప్పచెప్పాలని, దేవాలయానికి అప్పచెప్పాలని చెప్పి ఇక్కడ ఉన్న రాజుగారు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి యొక్క పోరాటం ఊరినంతరినీ కూడా ఏకం చేసింది. వారి యొక్క పోరాట స్ఫూర్తితో ఈ రోజు శుభదినంగా చెప్పుకోవచ్చు. గోర్స గ్రామస్తులకి ముందుగానే వచ్చింది దీపావళి. ఎందుకంటే రాముల వారి యొక్క భూమిని మళ్ళా 20 ఎకరాల భూమిని రాముల వారికి ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా ఎండోమెంట్, అలాగే ఎస్పీ గారు, కలెక్టర్ గారు అందరూ కూడా కలిసి ఈ రోజు మళ్ళా రాముల వారికి అప్పచెప్పడం జరిగింది. ప్రతి దిక్కున కూడా జెండాల పార్టీ, ఆంజనేయ స్వామి జెండాల పార్టీ, ఇది రాముల వారికి చెందిన భూమి అని చెప్పి మరి ఆక్రమణదారుల దగ్గర నుంచి కూడా భూమిని మళ్ళా వెనక్కి తీసుకోవడం జరిగింది. చాలా శుభ పరిణామం అని చెప్పుకోవాలి. చాలా సంతోషంగా కూడా ఉంది. 1000 సంవత్సరాల పురాతనమైన ఆలయం సీతారాముల వారి ఆలయం. దాన్ని 60 సంవత్సరాల క్రితం ఎవరైతే ఆక్రమణదారులు ఆక్రమించారో వాళ్ళ చెర నుంచి నేడికి విముక్తి కలిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ యొక్క పూర్తి పోరాటానికి చేసిన గ్రామస్తులకి, అలాగే ఈఓ గారికి, అలాగే విశ్వ హిందూ పరిషత్కి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మేము అందరూ కూడా హిందూ సంఘాలు అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తుల పోరాటం, అలాగే ఈఓ గారి యొక్క కృషి, అలాగే డిప్యూటీ సీఎం గారి యొక్క చొరవ కూడా ఎంతో ఉన్నది. మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. దేవాలయానికి సంబంధించిన భూమిని దేవాలయానికి అప్పచెప్పాలని చెప్పి డిప్యూటీ సీఎం గారు కూడా ఆదేశించడం జరిగింది. దీని ద్వారా ఈ రోజు ముందుగానే దీపావళి వచ్చింది. గ్రామస్తులందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా, మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం. రామాలయం యొక్క భూమి 20 ఎకరాల భూమి మీరు చూసుకున్నట్లయితే కనుచూపు మేరంతా కూడా రాముల వారి యొక్క భూమే. ఈ భూమిని ఈ రోజు ఉన్నతాధికారులు అందరూ కూడా వచ్చి 200 మంది పైగా పోలీసుల యొక్క అండతో ఈ రోజు మళ్ళా భూమిని స్వాధీనం చేసుకుని ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి బోర్డులు 10 వరకు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క భూమి రామాలయంకి చెందినది, ఎవరైనా సరే ఆక్రమించుకున్నట్లయితే నాన్ బెయిలబుల్ శిక్షలతో మాత్రం శిక్షలు అనుభవిస్తారని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టి ప్రతి చోట కనుచూపు మేరంతా కూడా రాముల వారి భూమి ఎంత ఉందో అంతా కూడా జెండాలు పాతి వెనక్కి తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది. దీనికి కృషి చేసిన గ్రామస్తులకి, అలాగే ఎండోమెంట్ అధికారులకి, అలాగే మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది విశ్వ హిందూ పరిషత్.